ఏదో మేము చేస్తున్నాము, మేము చెప్పాలి అని కాదు. ఎందుకు నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం. క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి అని చెప్పేసి అత్తమ్మ స్ట్రాంగ్గా చెప్పిందనమాట. లేదండి చూడండి అంటే అప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తే కనిపించాయి అనమాట. ఒక 3 గడ్డలు అలా కనిపించాయి. అండ్ అత్తమ్మకి కొంచెం జ్వరం వచ్చినట్టుగా, ఒళ్ళంతా పుండుగా, కొంచెం నీరసంగా ఉండడం స్టార్ట్ అయింది. వచ్చేది తప్పుతుందా? అది ఏం రాదు. నీకేమైనా రావాలంటే మా ఇద్దరిని దాటి రావాలి. ఎవరికి చెప్పుకుంటాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడికే కదా అని చెప్పేసి అమ్మకి మొక్కుకొని స్వామివారి వ్రతం 7 వారాలు చేస్తాను, అత్తమ్మకి ఏం రావద్దు అని చెప్పేసి మొక్కుకున్నాం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంజెక్షన్ అయితే ఇప్పిస్తే అది వ్యాక్సినేషన్ అనమాట. సో అది మనం చెప్దాం, చాలా మందికి అవేర్నెస్ తెచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు లేడీస్ అందరికీ ఇంజెక్షన్స్ ఇస్తున్నంట. క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవి రాకుండా ఏజ్ వాళ్ళకైనా ఇవ్వాలంట. అది ఎప్పుడు అన్నది మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి చెప్పినప్పుడు నేను చెప్తానండి. పెద్దవాళ్ళకి ఏమైనా కొంచెం మీరు బ్రెస్ట్ దగ్గర చేయబెట్టినప్పుడు ఆ ఉండల్లాగా ఏమైనా కనిపించినా, గట్టిగా అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో మీ అందరికీ ఇలా చెప్పాలి అనిపించింది, చెప్పడానికే ఈ వీడియో అనమాట. ఇంట్లో స్వామివారి వ్రతం చేశామన్నమాట, 7 వారాల వ్రతము. నేను అనుకోకుండా సడన్గా అనిపించిందండి. ఎందుకు అనిపించింది అంటే అత్తమ్మ పెళ్ళికి వెళ్ళింది కదా, పెళ్ళికి వెళ్ళి సడన్గా వచ్చిన తర్వాత నాకు బ్రెస్ట్లో కొంచెం పెయిన్ వస్తుంది, ఏదో గడ్డలాగా అయింది, ఒకసారి నువ్వు చూడవే అని చెప్తే చెక్ చేస్తే నిజంగానే ఇలా మనకి ఇట్లా బబుల్స్ లాగా తగిలిందండి. కొంచెం గట్టిగా తగిలితే నాకు భయం వేసింది. సిటిజన్ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఫస్ట్ చెక్ చేసి నీకేం లేదమ్మా, బాగానే ఉంది, నాకేం తగలట్లంటే మా అత్తమ్మ స్ట్రాంగ్గా లేదండి, నాకు తగులుతుంది, నాకు పెయిన్ కూడా వస్తుంది అండ్ నాకు ఆకలి వేయట్లేదు, తినాలనిపించట్లేదు. అసలు నిజంగా పెళ్ళిలో కూడా ఏం తినలేదంట కదా సరిగా. చెప్పినా మందులు ఇచ్చిండు చూడాలి. సో అట్లా అనిపించింది అని చెప్పేసి అత్తమ్మ స్ట్రాంగ్గా చెప్పిందనమాట. లేదండి చూడండి అంటే అప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తే కనిపించాయి అనమాట. ఒక 3 గడ్డలు అలా కనిపించాయి. తర్వాత దాన్ని ఇంజెక్షన్తో బయటికి తీస్తే పస్సు వచ్చిందనమాట. ఆ చీమ్ వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్కి పంపించి క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి అని చెప్పేసి టెస్ట్కి పంపించినప్పుడు అప్పుడు మాకు చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. ఇది 4-5 డేస్ బ్యాక్ జరిగిందనమాట. సో 4 డేస్ పడుతుంది అని అన్నారు. అత్తమ్మకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, చూసుకోవడానికి మేము అందరం ఉన్నాము. కానీ ఆమెకి ఏమైనా పెయిన్ వచ్చింది అనుకోండి, ఆ పెయిన్ని తనే భరించాలి కదా, ఆ పెయిన్ తనకి రావద్దు అనేసి టెన్షన్. నేనైతే 4 డేస్ అసలు నిద్రనే పోలే. రోజు అడుగుతున్నా ఏమైంది అత్తమ్మ, ఎట్లుందంటే మొన్న ఇంజెక్షన్ పెట్టి లాగారు కానీ నాకు నొప్పి వస్తుంది అనేది. ఇది అత్తమ్మకి ఏదో మేము చేస్తున్నాము, మేము చెప్పాలి అని కాదు. ఎందుకు నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఇది లేడీస్లో ఎవరికైనా ఇప్పుడు అంటే యంగ్గా ఉన్న వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అట్లా అని ఏం తేడా లేదండి. ఇప్పుడు అత్తమ్మకి నువ్వు డెలివరీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 50 సంవత్సరాలు అవుతుంది. 42-43 ఇయర్స్ మా చిన్నాడపచ్చు. సో అప్పుడు డెలివరీ అయింది, కానీ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో అది ఒకసారి మీరు ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకి ఏమైనా కొంచెం మీరు బ్రెస్ట్ దగ్గర చేయబెట్టినప్పుడు ఆ ఉండల్లాగా ఏమైనా కనిపించినా, గట్టిగా అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో అది చెప్పారనమాట డాక్టర్స్. మేము వెళ్ళాము, చెక్ చేయిస్తే అండ్ అత్తమ్మకి కొంచెం జ్వరం వచ్చినట్టుగా, ఒళ్ళంతా పుండుగా, కొంచెం నీరసంగా ఉండడం స్టార్ట్ అయింది. నాకైతే మస్తు టెన్షన్ అయిందండి. అప్పుడే వెంటనే ఎందుకో అనిపించింది, ఇంకా వెంకటేశ్వర స్వామి ఎవరికి చెప్పుకుంటాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడికే కదా అని చెప్పేసి అమ్మకి మొక్కుకొని స్వామివారి వ్రతం 7 వారాలు చేస్తాను, అత్తమ్మకి ఏం రావద్దు అని చెప్పేసి మొక్కుకున్నాం. నిన్న రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఈరోజు అంటే శనివారం రావాలి కదండి, మొన్న మండేనో ట్యూస్డేనో అయితే శనివారం స్టార్ట్ చేసేస్తామని మొక్కుకున్నాం. మాతో పాటు చైతన్యకి ఎందుకు అనిపించిందో, వాడికి రారా చైతన్యకి ఎందుకు అనిపించిందో, అక్క మేము వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం అని అంటే సడన్గా ఇంకా స్టార్ట్ చేసినాం. ఏ వ్రతమైనా మనం కలిసి చేసుకుంటున్నాం కదా అని. ఎట్లా అనిపించింది? బాగా చేస్తే బాగా అనిపించింది. పూజారి మా ఇంట్లో పూజారి. సో లక్కీగా ఫైనల్గా అత్తమ్మకి ఏం లేదండి, ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందంట. ఆ పస్ బయటికి తీసేస్తే సరిపోతుంది. అది నేను డెలివరీ అయినప్పుడు కూడా అంతే, ఇంట్లో అమ్మకైనా అక్కకైనా ఏమైనా ఉన్నా కూడా ఒకసారి చూపించు. అది కాకుండా మనీ చెప్పిండనమాట. ఇప్పుడు లేడీస్ అందరికీ ఇంజెక్షన్స్ ఇస్తున్నంట. క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవి రాకుండా ఏజ్ వాళ్ళకైనా ఇవ్వాలంట. అది ఎప్పుడు అన్నది మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి చెప్పినప్పుడు నేను చెప్తానండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంజెక్షన్ అయితే ఇప్పిస్తే అది వ్యాక్సినేషన్ అనమాట. సో అది మనం చెప్దాం, చాలా మందికి అవేర్నెస్ తెచ్చినట్టు ఉంటుంది. సో అది చెప్పడం కోసమే వీడియో. అయితే వ్రతం స్టార్ట్ చేసాం. వ్రతానికి ఏం చేయాలి అని అంటే, నువ్వు చదవగా చెప్పు. సో ఏం లేదండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఖచ్చితంగా ఇలాగే చేయాలని అందరికీ స్టార్టింగ్లో రాదు కదరా. మేము కూడా నండూరి గారి వీడియోస్ చూసామన్నమాట.
అండ్ ఏంటది బియ్య పిండితో మనం కొంచెం బెల్లం వేసి 7 చలివిడి దీపాలు, అలాగే నువ్వులు ఇంకా బెల్లం, నువ్వుల్ని బాగా వేయించి బెల్లం వేసి ప్రసాదం లడ్డూలాగా పెట్టేసి, అంతేకాకుండా కథ ఉంటుంది. కథ కూడా మీరు ఆన్లైన్లో చూసి వినొచ్చు, లేదా చదువుకుంటే చదువుకోవచ్చు, బుక్ కూడా దొరుకుతుంది. సో అదన్నమాట. ఇలా 7 వారాలు చేయాలి యాక్చువల్గా. ఏంటంటే మెయిన్ అంటే ఆ రోజు మనం కథ చేస్తాం కదా, వ్రతకల్పం అయిపోయిన తర్వాత ఏదైనా ఒక చిన్న పిల్లల్ని కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరినైనా అందులోనే వెంకటేశ్వర స్వామిని అనుకుంటూ వాళ్ళకి భోజనం పెడితే మనం చేసిన ఇదంతా దేవుడి దగ్గరికి చేరుతుంది. ఎవరినైనా భోజనానికి పిలవాలంట. సో అందుకని ఈరోజు మేము ఇంకెవరిని స్పెషల్గా పిలవలే, ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మా ఆడపడుచు వాళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ వస్తున్నారు, ఇంకా వాళ్ళకి భోజనం పెడదామని నేను అర్చన అనుకున్నాం. సో నెక్స్ట్ వీక్ చూడాలి ఎవరినైనా, ప్రతి వారం ఎవరికైనా భోజనం పెట్టాలంట. మన ఇంట్లో భోజనాలకు కరువే ఉండదు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఎవరినన్నా పిలుస్తాం. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రశాంతంగా కూర్చొని పొద్దున్నే చేసుకోవాలన్నమాట పూజ. మీ ఇష్టం ఉంటే ఉపవాసం ఉండొచ్చు, చేయలేని వాళ్ళు ఉపవాసం కూడా అవసరం లేదు అని చెప్పారు. అయితే గెస్ట్ని పిలిచే వరకు ఉపవాసం ఉండి గెస్ట్ తిన్న తర్వాత తింటే కనుక స్వామివారు వచ్చి తినేసి వెళ్ళారు. సో స్వామివారి ఆశీర్వాదం మనకుంది అనేసి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం అత్తమ్మకి ఏంటి అంటే టాబ్లెట్స్ ఇచ్చారు. నవ్వమ్మా, ఉట్టి కూర్చొని ఎట్లా నవ్వాలి అని మా అత్తమ్మ అంటది. మీరేమో అత్తమ్మ ఎందుకు నవ్వట్లేదు, సీరియస్ ఉందని మీరు అంటారు. ఉట్టి కూర్చొని నేను ఎట్లా నవ్వుతారా, ఇట్లా నవ్వమంటారు, నాకు రాదు. ఈ మధ్య కెమెరా ముందు కూర్చొని మీరు మాట్లాడుతుంటే నేను సైలెంట్గా మాట్లాడమ్మా చెప్పు అవన్నీ నన్ను అంటారు. వీడియో చేస్తే అప్పుడు నవ్వుతారు. మొన్న వేసిరంటే మంచిగా వేసిరు వంటలన్నీ. వాడమ్మ నవ్వించి చంపిండు, నేను నీరసం అయిపోయినా. అందుకే నీరసమైందంట. వీళ్ళ వంటలు వస్తాయి తొందరలో, రాబోతుంది అది కూడా. సో ఫైనల్గా లక్కీగా అత్తమ్మకి ఏం కాలేదు దేవుడి దయ వల్ల. సో స్వామివారి యాక్చువల్గా ఏంటి అంటే స్వామివారిని ఇది కావాలి అది కావాలని కాదండి, పూజలు ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఏది కావాలి అన్నా, మనకి ఏది అవసరమో దేవుడే ఇస్తాడు, అమ్మైనా అయ్యైనా. సో ఏది మనకు కావాలో అది పాజిటివ్గా ఉండాలి అంటే ఇలా చేసుకోవాలి. వీళ్ళని ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు చేస్తూ ఉంటే మనం పక్కన కూర్చోవచ్చు. మా ఆయన అయితే పంతుల్లానే. మీ అందరికీ ఇలా చెప్పాలి అనిపించింది, చెప్పడానికే ఈ వీడియో అనమాట. వీడియో కూడా అవేర్నెస్ తేవడం కోసమే. ఏజ్లో ఉన్న వాళ్ళకే వస్తుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకే వస్తుంది, పెద్దవాళ్ళకి రాదు అని ఏం ఉండదు. ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. కొంచెం చూసుకుంటూ ఉండండి. పెద్దవాళ్ళకి మనం డబ్బులు పెడతాం, వాళ్ళని దగ్గరుండి చూసుకుంటాం, కానీ అలా ఆ పెయిన్ వాళ్ళు తట్టుకోలేరు, భరించలేరు. కాబట్టి డీలే చేయదు ఫస్ట్ థింగ్ కదా. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూపిస్తే బాగుంటుంది. నవ్వమ్మా, తిట్టుపోని ఇప్పుడు ఏం చేసినా తిట్టాలి. ఎంత టెన్షన్ పడ్డం తెలుసా, నీ కొడుకుని అడుగు. నేను 4 రోజులు నిద్రనే పోలే, భయం వేసింది, చాలా భయం వేసింది. చేస్తాం, వచ్చేది ఉంటే తప్పదా అది. ఏం రా, నీకేమన్నా రావాలంటే మా ఇద్దరిని దాటి రావాలి. సరే, చలో అండి, బాయ్ బాయ్.